చిన్న చిన్న పొట్టి పొట్టి కాకరకాయలతో ఇలా వెరైటీగా గుత్తి కాకరకాయ కారం చేసుకుందాం. ఎలా చేయాలో చెప్తాను. ముందుగా కాకరకాయలు తీసుకొచ్చుకున్నాక వాటిని మంచి కడిగి అటు ఇటు తొడమలు తీసి మధ్యలో కాటు పెట్టి కట్ చేసేసుకోండి. అన్నీ అలా కట్ చేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని దాంట్లో వేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, చింతపండు, పసుపు, అందులోనే పెరుగు వేసేసి మంచి కలిపి కొద్దిగా అవసరం ఉంటే వాటర్ పోసి పొయ్యి మీద మంచి ఉడకబెట్టండి. ఉడికిన తర్వాత చల్లారిదాకా పక్కన పెట్టండి. అంతలో మనం ఒక కడాయి పెట్టేసుకొని తాలింపు పెట్టేద్దాం. ఒక గిన్నెలో నూనె వేసి తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు ఇవి చల్లారిన తర్వాత కాకరకాయలని ఒక్కొక్కటిగా నీళ్ళన్ని పిండేసి అందులో వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అవి మంచిగా ఏగనియండి. అవి ఏగేలోపు వాటికి కావాల్సిన చిన్నులపాయ కారం చేసుకుందాం. ఒక రోట్లో జీలకర్ర, చిన్నులపాయలు, ఉప్పు, కారం వేసి మంచిగా దంచి చిన్నులపాయ కారం చేసి పక్కన పెట్టుకుందాం. ఇవి మంచిగా ఎర్రగా ఏగిన తర్వాత ఈ చిన్నులపాయ కారాన్ని కూడా అందులో వేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దింపేసి తినటమే. చూసారా, ఆ కాకరకాయని చూస్తే లటక్కన నోట్లో వేసుకోవాలని ఉంది కదా, చాలా బాగుంటుంది. చేదు అస్సలు ఉండదు.